హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ఏంటంటే ద బిగ్గెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ టెక్నికలీ, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ, ఆఫ్ కోర్స్ స్టారింగ్ రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున, అక్కినేని నాగార్జున, షారుఖ్ ఖాన్, డింపుల్ కపాడియా అండ్ దీపికా పడుకోన్. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయండి, బికాజ్ స్పాయిలర్స్ అని చెప్పడానికి పెద్దగా ఏం లేదు. బట్ ఈ సినిమా బాగుందా బాగాలేదా అని చెప్పే ముందు, అంటే రివ్యూకి వెళ్ళే ముందు, ఆఫ్ కోర్స్ మన స్పెషాలిటీ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి మేము ప్రయత్నిస్తాం. సో ఈ సినిమా గురించి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ మేము చెప్పుకుంటూ పోతాయి. అంటే మేము చెప్పుకుంటూ పోతాం. ఇంకోటి ఏంటంటే చాలామంది అనుకుంటారు కదా, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎట్లా డెవలప్ చేస్తాడు, ఎట్లా చెప్తాడంటే ఒక 2 2 వెర్షన్స్ ఉన్నాయండి. ఒకటేంటంటే ఇదర్ వికీపీడియా ఆర్ నంబర్ 2 ఓల్డ్, ఎస్పెషల్లీ తెలుగు సినిమాలకి, పాత సినిమాలకి ఓల్డ్ ఐడల్ బ్రెయిన్ డాట్ కామ్ ఇంటర్వ్యూస్ అవన్నీ తీసుకొని అవే ఫ్యాక్ట్స్గా నాకు తెలిసినంత వరకు ఎట్లా జరిగాయి అనేది, లేకపోతే ఏం జరిగాయి అనేది మీకు చెప్తాం అనేది నా ఉద్దేశం అండ్ నా ప్రయత్నం. సో నాకు దగ్గర ఏమైనా సీక్రెట్ సోర్స్ లేదు. అది డెఫినెట్గా మీరేం అనుకోకండి. బట్ గోయింగ్ ఇన్ టు ద ఫస్ట్ థింగ్, ఈ సినిమాకి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. మీరు ఖచ్చితంగా హిందీ సినిమాలు చూస్తే, నాకు తెలిసి పాడ్కాస్ట్ వినే వాళ్ళు 95% పీపుల్ డెఫినెట్లీ హిందీ మూవీస్ చూస్తారు. ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా చూడండి, బికాజ్ అంటే రీసెంట్గా ఇండస్ట్రీ సంకనాకపోయింది. బట్ దానికి ముందు చాలా మంచి సినిమాలు తీసేవారు, కమర్షియల్ అయినా లేకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అయినా. సో డెఫినెట్లీ మీరు చూడండి అండ్ మీకు డెఫినెట్గా నచ్చుద్ది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, ఆయన దీనికి ముందు ఒక 2 సినిమాలు తీశారు. ఒకటేంటంటే వేకప్ సెడ్, ఇంకోటి ఏ జవానీ హే దివానీ. ఇద్దరు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు, లేకపోతే హిట్ అయిన సినిమాలు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆయన ఎప్పటివరకు తీసేది 3 సినిమాలు. ప్రతి సినిమాలో కామన్ ఏంటంటే, ప్రతి సినిమాలో రణబీర్ కపూర్ గారు ఉంటారు. సో అదే యూనిక్ పాయింట్. బట్ ఈ సినిమాకి ఐడియా, ఏ జవానీ హే దేవాని స్క్రిప్ట్ రాసినప్పుడు బ్రహ్మాస్త్ర పార్ట్ 1 స్క్రిప్ట్ అంటే ఐడియా అయాన్ ముఖర్జీకి వచ్చింది. సో అప్పుడైతే 2014లో కొత్త ప్రాజెక్ట్ చేస్తామని చెప్పారు. అండ్ ఈ సినిమా వర్కింగ్ టైటిల్ డ్రాగన్ అనమాట. కానీ అక్టోబర్ 2017లో బ్రహ్మాస్త్ర అని కరణ్ జోహర్ అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. రణబీర్ కపూర్ అండ్ ఆలియా భట్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా మనం ఒక ట్రిలజీగా తీస్తే బాగుంటుందని వాళ్ళు 2017లో ఫిక్స్ చేశారు. జనవరి 2018లో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే, అయాన్ ముఖర్జీ సినిమా తీయడానికి దాదాపు ఒక 10 ఏళ్ళు కష్టపడ్డాడు. అండ్ ఆ 10 ఏళ్ళు యూనో అది జస్టిఫైడా లేదా అని నాకు తెలీదు గానీ, ఇంకోటేంటంటే ఒక అతి దరిద్రమైన విషయం ఏంటంటే, 10 సినిమాలు ఒక సినిమాకే. సో ఇది ట్రిలజీ సినిమా. వాళ్ళు 10 సంవత్సరాలు పార్ట్ 1 తీయడానికి కష్టపడ్డారండి. సో వాళ్ళెంత తొగడా ప్లానింగో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవచ్చు. సో ఇంకోటేంటంటే, ప్రీ ప్రొడక్షన్ 2014లో స్టార్ట్ చేసి ఫిల్మింగ్ 2017లో స్టార్ట్ చేశారు. ఇంకోటేంటంటే, ప్రత్యేకంగా ఫిల్మింగ్ ఈ సినిమా గురించి ఫిబ్రవరి 2018లో వాళ్ళు మొదలు పెడితే, మొత్తానికి మార్చ్ 29, 2022 వారణాసిలో, అంటే కాశీలో, నాకు తెలిసినంత వరకు కేసరి అని పాట ఉంది. ఆ పాటే ఈ సినిమాకి ఫైనల్ షెడ్యూల్. దానికి ముందు మిగతా అన్ని కవర్ చేశారు. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాకి దాదాపు నాకు తెలిసి డెఫినెట్లీ ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్ అండి. ఈ సినిమా ఒకటే కాదు, ఏ తెలుగు సినిమాకైనా, ఏ ఇండియన్ సినిమాకైనా నాకు తెలిసి జనాల్ని బకరాగాలు చేయడానికి ఇది మేకర్స్ నిర్మాతల ప్రయత్నం. సో అదేంటంటే, ఈ సినిమా ప్రొడక్షన్ బడ్జెట్ 410 crores అంట. అది ఈక్వల్ టు $51 million. నువ్వు సినిమా చూస్తే మేబీ వాళ్ళంతా ఖర్చు పెట్టరు. ఇంకోటి ఏంటంటే, ఇంకో 150 కోట్లు విఎఫ్ఎక్స్ కోసం ఖర్చు పెట్టారనమాట. సో అది కూడా ఆ హ్యాండ్ కూడా ఉంది ఈ సినిమాకి. అదైతే నేను నమ్మను. డెఫినెట్లీ వాళ్ళు ఖర్చు పెట్టారు. బట్ వాళ్ళు చెప్పిందంతా ఏమో అది నమ్మడానికి చాలా కష్టం. కానీ నేను ఒకటే చెప్తాను, మేబీ ఈ సినిమాల్లో ఒక 300 300 పెట్టొచ్చు. అంటే ఒరిజినల్ బడ్జెట్ మేబీ 250, 300. నాకు తెలిసి పాండమిక్లో ఎక్కువసారి పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల, ఇంట్రెస్ట్ అవ్వడం వల్ల మేబీ ఈ నంబరు మాకు అట్లా చెప్తున్నారు. బట్ సో 2014లో స్టార్ట్ చేసిన ఒక ఐడియా 2018లో ఫిల్మింగ్ చేస్తే 2022లో వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఏ జవానీ హే దివానీ సినిమా నాకు తెలిసినంత వరకు జూన్ 2013లో వచ్చింది ఆ సినిమా. సో బ్రహ్మాస్త్ర అనేది, అంటే
ఎలాగెలాగో కలిపితే బేసిక్‌లీ 9½ ఇయర్స్. సో, 10 సంవత్సరాలయింది ఈ సినిమా తీయడానికి. అండ్ 10 సంవత్సరాలు ఇలాంటి సినిమా తీయడం అనేది నాకు నిజంగా లైక్ జెన్యూన్‌గా డౌట్ డౌట్ నాకు నిజంగా డౌటొస్తది. బట్ అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మ్యూజిక్ గురించి. మ్యూజిక్ అంటే ఇప్పుడు బాలీవుడ్‌లో ఎట్లా తయారైందేంటంటే, ప్రతి సినిమాకి ఎవడో ఒకడు మ్యూజిక్ డైరెక్టర్ పెడతారు. ఏ 'తనిష్ బగ్చీనో' లేకపోతే 'సోనూ కక్కారు', 'టోనీ కక్కారు', 'నేహా కక్కారు' వీళ్ళందరూ కలిసి. అండ్ బేసిక్‌లీ ఏమవుతదంటే, ప్రతి పాట వేరే మ్యూజిక్ డైరెక్టర్ జేస్తారు. సో, ఒక తెలుగులో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఒక పాట తమన్ గారు జేస్తారు. ఇంకో పాట మణిశర్మ గారు జేస్తారు. ఇంకో పాట కీరవాణి గారు జేస్తారు. ఇంకో పాట దేవిశ్రీ ప్రసాద్ గారు జేస్తారు. ఇంకో పాట ఇంకెవరున్నారు తెలుగు ఇంకో పాట వివేక్ సాగర్ గారు జేస్తారు. వీళ్ళందరూ కలిసి డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఉంటారు. కానీ యునానిమస్‌గా ఒక సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఎవడు లేడు. సో, పాటలు జేసేది ఒకడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జేసేది ఇంకొకడు. ఈ సినిమాకి అలాగే అయింది. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ సినిమా చేసిన ఒక హాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్. ఆయన పేరు సైమన్ ఫ్రాంక్లిన్. ఆయన ఇంగ్లాండ్ నుండి, వెస్ట్‌మిన్‌స్టర్ నుండి. అండ్ యాక్చువల్లీ ఆయన 'అవతార్' సినిమాకి అంటే మన జేమ్స్ కెమెరాన్ 'అవతార్' సినిమాకి ఆయన మ్యూజిక్ కొట్టారనమాట. సో, ఒకసారి అర్థం జేసుకోవచ్చు. ఆయన ఆయన ఏంటది లెవెల్ ఏంటో అండ్ ఒక అంటే ఆయన ఆయన టాలెంట్ ఏంటో యాస్ ఎ కంపోజర్. సో, చాలా చాలా పెద్ద సినిమాలు చేశారు. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న మ్యూజిక్ కంపోజర్ ఆయన. అండ్ దాని తర్వాత అంటే ఆయన వర్క్ ఎక్సలెంట్. అండ్ ఆఫ్ కోర్స్ మన పాటలు ఇస్ డన్ బై వన్ ఆఫ్ మై ఫేవరెట్ హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం చక్రవర్తి గారు. అండ్ లిరిక్స్ రాసింది ఆఫ్ కోర్స్ మన అమితాబ్ భట్టాచార్య గారు. చాలా బాగా తెలిసిన ఒక లిరిసిస్ట్. అండ్ నాకు తెలిసినంత వరకు హిందీ ఇండస్ట్రీలో ఒకటే సింగర్ ఉన్నారు. మన అందరికీ ఇష్టం ఉన్న సింగరు. అది మన 'అరిజిత్ సింగ్' గారు. సో, ఈ సినిమాలో 3 పాటలున్నాయి. అన్ని పాటలు ఆయనే పాడారు. బట్ ఇట్ వర్క్స్ ఔట్ ఫర్ ద ఫిల్మ్. సో, దట్ ఈస్ అబౌట్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అసలు 'బ్రహ్మాస్త్ర' ఏంటి? వాళ్ళు ఎలాంటిది చేస్తున్నారనేది బేసిక్‌లీ మనకి ఇప్పుడు 'అవెంజర్స్‌లో' ఒక సూపర్ హీరోది ఉంటది. అండ్ పలానా సూపర్ హీరో వచ్చి వాళ్ళకి స్పెషల్ పవర్ అంటే ప్రతి సూపర్ హీరోకి వాళ్ళ ప్రత్యేకంగా ఉన్నటువంటి పవర్స్ ఉంటాయి వాళ్ళకి. సో, అదే మన హిందూ మిథాలజీలో లేకపోతే మైథాలజీలో అది కూడా మాకుంది. బట్ దాని గురించి ఒక ఒరిజినల్ సూపర్ హీరో యూనివర్స్‌ని సృష్టించడానికి అదే 'బ్రహ్మాస్త్ర'తో అయాన్ ముఖర్జీ తీసుకున్న ఒక ఐడియా. సో, ఇన్‌స్పిరేషన్ తీసుకొని ప్రయత్నం చేసి సినిమా తీశారు. సో, అదే లాస్ట్. సో, థట్ ఈస్ అబౌట్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు సినిమా దగ్గరికెళ్ళాలంటే 'బ్రహ్మాస్త్ర పార్ట్ 1' అంటే ఓపెనింగ్ థాట్స్ చెప్పాలంటే ఈ సినిమా మరీ అంత రాడ్డేం గాదు. అట్ ద సేమ్ టైమ్ సినిమా వావ్! అమేజింగ్ అనడానికి అసలేం లేదు. స్ట్రిక్ట్‌లీ యావరేజ్, బిలో యావరేజ్ ఫిల్మ్ ఇది. ఎందుకంటే దాని గురించి మేము మాట్లాడతాం. బట్ ఈ సినిమా కథ ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఏన్షియంట్ ఇండియాలో ఒక గ్రూప్ ఆఫ్ సాధువుస్ ఉండేవారండి. వాళ్ళు హిమాలయస్‌లో మెడిటేషన్ చేసేవాళ్ళు. అండ్ ఒక బ్రహ్మశక్తి అనేది వాళ్ళు బేసిక్‌గా కొలైడ్ అయ్యారు. అండ్ ఆ బ్రహ్మశక్తిలో ఒక విపరీతమైన ఒక ఎనర్జీ ఉండడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ ఆస్ట్రాస్ ఉంటాయి. అదే బ్రహ్మశక్తిలో ద మోస్ట్ పవర్‌ఫుల్ అస్త్ర ఏంటంటే బ్రహ్మాస్త్ర. ఎందుకంటే అది ఆహ్, ప్రపంచాన్ని కూల్చేసినంత శక్తి ఉంది దాంట్లో. సో, ఈ సాధువులేం జేశారేంటంటే, బ్రహ్మాంచ్ అనే ఒక సీక్రెట్ సొసైటీ ఫార్మ్ జేసి, ఈ అస్త్రాలన్నీ, పవర్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు ఫార్మ్ జేశారు. అండ్ దెన్ ఇన్ ప్రెజెంట్ డే శివ అనే ఒకడుంటాడు. వాడే ప్రెజెంట్ డేలో ఒక పెద్ద ఈవిల్ అవేకెన్ అవుతది. చాలా ఏళ్ళ తర్వాత. అండ్ ఆ ఈవిల్‌ని ఆపడానికి ఒకడొస్తాడు. అంటే మన దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. బట్ యాహ్! ఆ ఈవిల్ ఆపడానికి ఒకడొస్తాడు. అండ్ ఆయనే మన 'రణబీర్ కపూర్' గారు 'శివ'. హి ఈస్ ఎ డీజే ఇన్ ఐ థింక్ వాళ్ళెక్కడ ఉన్నారో నాకు తెలీదు గానీ ముంబై అనుకుంటా. సో, ఆయన డీజేలో ముంబై. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ డా ఎందుకంటే ఏ ఈవిల్ అవేకెన్ అయిందేంటంటే దేవుని ఒకడుంటాడండి. ఈ దేవ్ అనేవాడు ఇంకెవరో గాదు మన శివకి బాబు. సో, శివగాడి బాబు అంటే
ఇప్పుడే చెప్పా గదా! ప్రతి మనిషికి బ్రహ్మాంశలో ఉన్న సాధువులు సాధువులు గాని, వాళ్ళకి ఒక స్పెషల్ అస్త్రం ఉంటది. సో, ఒక్కడికి నంది అస్త్రం ఉంటది. లేకపోతే ఇంకొకడికి వర్ణాస్త్రం ఉంటది. లేకపోతే అగ్నేయాస్త్రం ఉంటది. లేకపోతే ఇంకేదో ఉంటది. ఏంటది? ఆహ్, హ్మ్. ఎక్కడుంది? ప్రభాస్త్ర అనే ఇంకొన్నుంటది. అది ఒక లైక్ లైట్నింగ్ సార్డ్ ఎసెన్షియల్లీ. సో, అవన్నీ పెట్టుకొని ఒక్కడే ఇవన్నీ మాస్టర్స్ జేసిన ఒక వ్యక్తి అది మన దేవ్ అనమాట. సో, ఈ దేవు ఎందుకో వాడికి తెలీదు. వాడు చాలా ఏళ్ళ తర్వాత వాడు మళ్ళీ లేచి వాడికి మళ్ళీ బ్రహ్మాస్త్ర గావాలి. ఈ ఇన్నాళ్ళయిన తర్వాత. కానీ ఆన్ని ఆపేది ఒకడు. ఆ అమ్మాయి పేరు అమృత అండ్ జలాస్త్ర అంటే ఫైర్ అస్త్రాన్ని వాడి ఆవిడ చెప్పేసిందనమాట. అండ్ అమృత అనే మనిషి ఇంకెవరు కాదు. అదేది మన దీపిక పడుకోన్. అండ్ ఆమె వాటర్ అస్త్రాన్ని వీలు చేసి ఆమె ఇంకెవరు కాదు. ఆమె మన శివ గారి అమ్మగారు. సో, ఇది కథ. సో, వెరీ టైమ్ టెస్టెడ్ స్టోరీ. అందరికీ తెలిసిన స్టోరీ. బట్ మంచిగా తీస్తే, మంచిగా రాస్తే మేము జూస్తాం. బికాజ్ తీసే విధానంలో ఉంటది కాబట్టి. దాని తర్వాత మేము మేమొస్తాం. సో, అది సినిమా సారాంశం. లేకపోతే సమ్మరీ ఆర్ స్టోరీ. సో, ఇప్పుడు మన క్యారెక్టర్స్ అండ్ యాక్టింగ్ గురించి మాట్లాడదామండి. 'శివ' అనే క్యారెక్టర్ నాకు తెలిసి ఆహ్, వాడు ఓకే. అంటే వాడు చోసెన్ వన్ గాబట్టి నువ్వు వాడిని నీకు నువ్వు వాడిని సపోర్ట్ చేయాల్సిందే. నీకు వేరే ఆప్షన్ లేదు. అండ్ ఇంకోటేంటంటే 'రణబీర్ కపూర్' యాక్టింగ్ ఈ సినిమాలో అంటే వేరే యాక్టింగ్ పెర్ఫార్మన్సెస్‌కి కంపేర్ చేసి ఈ సినిమాలో అస్సలు స్కోప్ లేదు. అసలు యాక్టింగ్ చేయాలనుకున్నారా? లేకపోతే డైరెక్షన్ వల్లనే ఆహ్, అయ్యిందా? నాకు నిజంగా తెలీదు గానీ స్ట్రిక్ట్‌లీ డీసెంట్ ఆయన యాక్టింగ్. ఇంకోటేంటంటే ఇది కొంచెం అన్‌పాపులర్ ఒపీనియన్ అవుతది. నాకెందుకో లైక్ 'రణబీర్ కపూర్' ఈ రోల్‌కి సూట్ అవ్వలేదు. బట్ ఇంకోటి నేను ఆలోచించాను. ఓకే. 'రణబీర్ కపూర్' సూట్ అవ్వకపోతే ఎవడు సూట్ అవుతాడు? అది ఒక రకంగా చూస్తే ఇంకెవడు సూట్ అవ్వడు. ఒకవేళ ఆయన ప్రాణాలతో ఉంటే రెస్ట్ ఇన్ పీస్ మాకెంతో ఇష్టమైన యాక్టర్ 'సుశాంత్ సింగ్ రాజ్‌పుత్' గారు. ఆయన డెఫినైట్‌లీ రోల్‌కి యాప్ట్‌గా ఉండేవారు. బట్ ఆఫ్ కోర్స్ ఆయన లేరు. అండ్ 'రణబీర్ కపూర్' గారు ఉన్నారు. అండ్ ఎప్పుడో ఫైనలైజ్ అయిన ఒక కాస్టింగ్. బట్ హీస్ హీస్ ఓకే. అంటే పెద్దగా చేయడానికి ఏమి లేదు. దాని తర్వాత 'ఆలియా భట్' క్యారెక్టర్ ఆమె పేరేందిరా? ఇషా అనుకుంటా. ఇషా అంటే పార్వతి. సో, శివుడు తోడుగా పార్వతి ఉండాలనేది లిటరల్లీ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది దాని గురించి. అండ్ ఆలియా భట్ అయితే అసలు ఈమె క్యారెక్టర్ సినిమాలో ఎందుకుందో నాకు డౌటొచ్చింది. బికాజ్ ఆమెకసలు పాయింట్ లేదు. లిటరల్లీ ఆడొక అనాథాశ్రమంకెళ్ళి 'చికినీ చమేలి' పాట ప్లే చేస్తే అంతే. ఈ అమ్మాయి ఫ్లాట్ అయిపోయింది. అండ్ ప్రతి డైలాగ్స్ గురించి మేమొస్తాం. ఈ సినిమా నేను హిందీలో చూసానండి. బికాజ్ నాకేదైనా అంటే ఇట్ డిపెండ్స్. బట్ ఇలాంటి సినిమాలకైతే తెలుగు డబ్బింగ్ మరీ వరస్ట్‌గా ఉంటది. అండ్ తెలుగు వెర్షన్ మా దగ్గర లేదు. ఒకవేళ ఉండుంటే నేను వెళ్ళేవాడిని గాదు. నేను హిందీలో చూసేవాడిని. బికాజ్ ఎంతైనా ఇట్స్ హిందీ గదా! హిందీ అయితే మనం నేర్చుకొని అది ఏమో ఫ్యూచర్‌కి అది పనికొస్తుందని జెప్పి నేను ఈ సినిమా సబ్‌టైటిల్స్‌లో చూసాను. ఇంకోటేంటంటే ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ వాచింగ్ మూవీస్ విత్ సబ్‌టైటిల్స్ అండి. నేను చాలా చేస్తాను. బికాజ్ పెరుగుతో కొద్దీ నేను అలాగే చేసేవాడిని. అండ్ యాహ్! అంటే ఇట్స్ ఇట్స్ ఫన్. అంటే ఐ నో లైక్ లిటరల్ ట్రాన్స్‌లేషన్ ఎవడు చేయలేడు గానీ, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకు సినిమా 75% అర్థమవుతే అది చాలు అనిపిస్తది. బట్ ఇప్పుడు 'ఇషా' అనే క్యారెక్టర్ వాళ్ళిద్దరు 2 సార్లు కలుస్తారు. 2 సార్లు కలిసిన తర్వాత లిటరల్లీ ఇంకా ఓకే. నా జీవితం అంతా నీకే సేవ జేయడానికి నేను ఫిక్స్ అయ్యి, నీకేమైనా కష్టం వస్తే ఏదైనా నేను నీకు తోడుగా ఉంటా అని జెప్పి డైరెక్ట్‌గా వాళ్ళిద్దరు కాశీలో కలిసి బోట్ తీసుకొని అక్కడికి ఎక్కడికో ఎళ్తారు. అసలు ఈటిలో ఏం జూసి ప్రేమించావు? ఎందుకొస్తున్నావు? అసలు నీ పాయింట్ ఏంది? ఇంకోటేంటంటే ఈ అమ్మాయి లైక్ టాప్ 1% ముంబైలో అంటే బలిసినోళ్ళు ఉంటారు గదా! వాళ్ళ దగ్గర ఉంటది ఈ అమ్మాయి. ఆమె అమ్మ, నాన్న గురించి ఒక్క పాయింట్ కూడా లేదు. ఒక్క సీన్ కూడా లేదు. అండ్ ఈడితో తిరుగుతున్నాడంటే ఒక్కడు కూడా ఎంక్వైరీ చేయడు. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, "ఏంట్రా లాజిక్ వస్తలేదు." లాజిక్ పక్కన పెట్టు. క్యారెక్టర్ బాగా రాసారా లేదా? క్యారెక్టర్ బాగా రాయలేదు. అది జరిగిన ఇప్పుడు క్యారెక్టర్ బాగుంటే, క్యారెక్టర్ బాగా రాస్తే నువ్వు ఏమి అడగవు. రాయకపోతే నువ్వు 1,90 అడుగుతావు. ప్రపంచంలో ఉన్న పనికిమాలిన ప్రశ్నలన్నీ నువ్వే అడుగుతావు.
బికాజ్ నీకంత విసుగొస్తది. సో, ఆలియా భట్ పర్ఫార్మెన్స్ కూడా అసలు యాజ్ వి ఆల్ నో ఆలియా భట్ డెఫినెట్‌లీ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్. అది ఎవరైనా ఒప్పుకుంటారు. యాజ్ ఎ పర్సన్‌గా ఆమె గురించి మీరేమనుకుంటారంటే అది పక్కన పెడితే, ఆమె యాక్టింగ్ కేపబిలిటీ చూస్తే డెఫినెట్‌లీ వన్ ఆఫ్ ద బెస్ట్. కానీ ఈ సినిమాలో అయితే అసలు నాకైతే అన్‌బేరబుల్ అనిపించింది. అసలు ఎందుకుందో నాకు తెలీదు. అట్లా అనిపించింది ఆ క్యారెక్టర్. సో, యాక్టింగ్ అండ్ క్యారెక్టరైజేషన్ 2 ఒక పెద్ద థమ్స్ డౌన్. మన 'యాంగ్రీ ర్యాట్ మ్యాన్' 'తిరుపతి లడ్డు' అంటారు కదా! ఈ అమ్మాయి ఈ సినిమాలో 'తిరుపతి లడ్డు' ఆహ్, 'తిరుపతి లడ్డు' రేటింగ్ ఇవ్వాలంటే డెఫినెట్‌లీ మన 'ఆలియా భట్.' బికాజ్ అసలు ఏం లేదు. ఒక బిగ్ రసగుల్లా లేకపోతే మై -0 టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటారు కదా ఆయన. సో, అది డెఫినెట్‌లీ ఆమె క్యారెక్టర్. అంటే మరీ లైక్ జస్ట్ అసలు ఆమెకి ఎందుకుందో మనకేం తెలీదు. దాని తర్వాత మన 'షహెన్‌షా' బాలీవుడ్ 'అమితాబ్ బచ్చన్' గారు స్ట్రిక్ట్‌లీ ఓకే. నిజం చెప్పాలంటే ఆ రోల్ పెద్దగా ఉండదు. అండ్ ఇంకోటి ఈ సినిమాకి నేరేటర్ ఆయనే. అండ్ డైలాగ్స్ అయితే అసలు నిజంగా ఈయనే చెప్తున్నారా? అని నాకు డౌటొచ్చింది. బికాజ్ డైలాగ్స్ ఇస్ సో ఔట్ ఆఫ్ ప్లేస్ ఈ సినిమాలో మొత్తం. అండ్ అది పెద్ద కంప్లెయింట్. నా ఒక్కడికే కాదు చాలామంది అదే కంప్లెయింట్ చేశారు. దాని తర్వాత 'మౌని రాయ్' సంగతానికొస్తే ఆమె చాలా ట్రై చేస్తది. బట్ నిజం చెప్పాలంటే జస్ట్ పూర్ రీహాష్ ఆఫ్ 'స్కార్లెట్ విచ్.' యాజ్ ఇట్ ఈజ్ 'స్కార్లెట్ విచ్చే' దింపారు. సే ఏ డిఫరెన్సే లేదు. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 'మౌని రాయ్' చేస్తుంది అండ్ హిందీలో మాట్లాడుతుంది. తర్వాత 'మార్వెల్‌లో' ఎలిజబెత్ ఓల్సెన్ చేసింది అండ్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతది. హిందీలో మాట్లాడదు. దా బట్ దాని తప్ప అంటే 'మల్టీవర్స్ మ్యాడ్‌నెస్‌లో' ఎలిజబెత్ ఓల్సెన్ ఎంత కన్విన్సింగ్ ఉందేంటంటే అంత కన్విన్సింగ్ ఉంది. ఇక్కడైతే జస్ట్ అదే ఒక సింగిల్, సింగిల్ ఎక్స్‌ప్రెషన్ పెట్టుకొని చాలా సీరియస్‌గా చాలా హార్ష్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటది. ఏదో ఒకటి. బట్ లైక్ యాస్ ఎ విలన్ ఇట్స్ గుడ్. బికాజ్ ఆమె ప్రతిసారి వచ్చినప్పుడు నీకు నిజంగా భయమేస్తది. సో, ఒక విలన్ ఒక సినిమాలో పాయింట్ అయితే అదే అదర్ దెన్ గివింగ్ టఫ్ కాంపిటీషన్ టు హీరో. బట్ ఆమె ఎంతగా చేసిందంటే అంతగా ప్రయత్నించింది. సో, బట్ పెద్దగా నువ్వు గుర్తుపెట్టేదేమి లేదు. ఇంకోటేంటంటే ఈ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారేంటంటే, నేను ఈ సినిమాలో మోస్ట్ ఎంజాయ్ చేసిన పాత్రం మన 'నాగార్జున' గారిది. ఒక చాలా ఎలివేషన్స్ ఉంటాయి ఆయనకి. అండ్ నాకు తెలిసి ఒక 15 నిమిషాలు లేకపోతే 10 నిమిషాల క్యామియో ఉంటది ఆయనకి. చాలా బాగా చేస్తారు. అండ్ డెఫినెట్‌లీ వన్ ఆఫ్ ద బెటర్ మొమెంట్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఓ 2 యాక్షన్ సీన్స్ ఉంటాయి ఆయనకి. చాలా చాలా బావుంటది. అండ్ ఇంకోటేంటంటే నాకు సినిమాలో అంటే ఆయన మన తెలుగు ఇండస్ట్రీ నుండి వచ్చారు కాబట్టి నాకొక ఫీలింగ్ కలిగొచ్చింది. అరే! మన తెలుగోడే గదా! అనే నాకట్లా ఫీలింగొచ్చింది. సో, అదైతే చూడడానికి చాలా బావుంది. అండ్ యాహ్! ఐ థింక్ ఈ సినిమాలో ఎవరైనా హైలైట్ అయ్యారంటే డెఫినెట్‌లీ 'నాగార్జున' గారు. సో, అదైతే దాని తర్వాత అండ్ లాస్ట్ అంటే ఫైనల్‌గా చెప్పాలంటే పెర్ఫార్మన్స్ గురించి ది బాద్‌షా ఆర్ కింగ్ ఆఫ్ బాలీవుడ్ 'షారుఖ్ ఖాన్' గారు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద చూసాం. క్యామియో అయితే కొంచెం డిసప్పాయింటింగ్ ఉండేది. బట్ జస్ట్ ఒక్కసారి ఆయన మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఆనందమే వేరు. నాకైతే అనిపించింది. సో, గ్రేట్ టు సీ హిమ్ బ్యాక్. అండ్ ఇంకోటేంటంటే ఇదే నేను చెప్పాల్సింది ముందు చెప్పినట్లాగా మన ప్రతి సినిమాలో వేణుమాధవ్ గారు చెప్పేవారు గ చెప్పేవా చెప్పేవారు గదా! అన్నా ఒకడొస్తాడు. అంటే ఆయన ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో లేరు. రెస్ట్ ఇన్ పీస్ టు వేణుమాధవ్ గారు. వి లవ్ యూ సార్ అండ్ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. ఈసారి 'షారుఖ్ ఖాన్' వేణుమాధవ్‌గా వేణుమాధవ్‌గా ట్రై చేశారనమాట. ఎందుకంటే ఒక సీన్ ఉంటది. ఆయన ఒక ఆల్మోస్ట్ లైక్ హ్యాంగింగ్ ఆఫ్ ద పెంట్ హౌస్ అనమాట. రైలింగ్ దగ్గర ఒకటి చెప్తారు. నన్ను నన్ను ఇప్పుడు చంపొచ్చు. కానీ ఒకరోజు వెలుగొస్తది. అండ్ ఆ వెలుగు వచ్చిన తర్వాత ఇంకెవ్వరు ఆపలేడు. అంటే లిటరల్లీ అదే ఒక్కడొస్తాడు. లిటరల్లీ అదే డైలాగ్. సో, నాకిది కొంచెం కామెడీగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైమ్ అంటే జస్ట్ ఆ ప్యారలల్ చేయడానికి కామెడీ అనిపించింది గానీ, సినిమాలో చూసేటప్పుడు ఇట్ వాస్
నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. బికాజ్ ఓకే హీరో వస్తాడురా అని. యాక్చువల్లీ అదే హీరో ఇంట్రడక్షన్. 'రణబీర్ కపూర్' మొహం 100 సార్లు చూపిస్తారు. బట్ ఆ డైలాగ్ చెప్పిన తర్వాత నీకు పూర్తిగా చూపిస్తారనమాట. సో, అది. అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ది విలన్, రెస్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ చాలామందున్నారు. కాస్ట్ ఇంకో ఒక కాస్ట్ మెంబర్ చెప్పాలంటే ఒకడుంటారండి. ఆయన ఈయన 'విక్కీ కౌశలా' లేకపోతే 'ఆదిత్య రాయ్ కపూరా' లేకపోతే వాళ్ళిద్దరు మిక్సీ జేసి వాళ్ళిద్దరు గ్రైండర్‌లో పెట్టి మిక్సీ జేసి ఒకడు బయటకొస్తే అంటే వాళ్ళిద్దరికి ఒక పిల్లోడు పుడితే ఒకడు ఉన్నారండి. అంటే ఒకడున్నాడు సినిమాలో. నా మైండ్‌లో అదే రన్ అవుతూ ఉంటది. అండ్ బట్ యాహ్! అంటే ఆయన కూడా చాలా బానే చేశారు. అండ్ బ్రహ్మాంచ్ అంటే ఆ మొత్తం ఆ ఆశ్రమంలో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బానే చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'దీపిక పడుకోన్‌కి' ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంది. చెప్పినట్లాగా షీ ఈస్ 'రణబీర్ కపూర్స్' మదర్. సో, షీ ఈస్ అమృత హూ wields ది జలాస్త్ర విచ్ ఈస్ ది వాటర్ అస్త్ర అనమాట. అండ్ ఒక సీన్ ఉంటది ఆమెతో. బట్ ఆమె ప్రత్యేకంగా చూపియరు. ఆమె కాళ్ళు చూపిస్తాడు. దాని తర్వాత వైడ్ షాట్ ఉంటది. ఈ షాట్ ట్రైన్‌లో గూడా ఉంటది. సో, ఆమె మొహం కనిపియరు. బట్ ఎనకాల పెద్ద తుఫానొచ్చి అంటే పెద్ద వేవ్ వస్తుందని అనే అర్థం వీఎఫ్ఎక్స్‌తో చేసినప్పుడు. బట్ జస్ట్ ఆమె ప్రెజెన్స్ మళ్ళీ ఆమెను చూడడానికి నాకైతే చాలా బావుంది. షీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. సో, అవన్నీ అవన్నీ బానే చేశారు. బట్ ప్రత్యేకంగా ఈ సినిమాలో యాక్టింగ్ గురించి చెప్పాలంటే అదే ఇట్స్ లైక్ టిపికల్ సూపర్ హీరో ఫిల్మ్. ఎక్కువ యాక్టింగ్ ఉండదు. జస్ట్ ఇట్స్ మోర్ అబౌట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఆల్ ఆఫ్ థాట్. అదైతే పర్వాలేదు. బట్ క్యారెక్టర్ రైటింగ్ అంటే క్యారెక్టరైజేషన్స్ మాత్రం పెద్దగా ఏం లేవు. సో, నీకు వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా సరే నీకు పెద్దగా ఏమి అనిపియదు. బికాజ్ క్యారెక్టరైజేషన్సే కొంచెం ఆఫ్‌గా ఉన్నాయి. సో, థాట్ ఈస్ అబౌట్ యాక్టింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు డైరెక్షన్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమా ఒక మొక్కలో డిస్క్రైబ్ చేయాలంటే యాంబిషియస్ బట్ అంత లేదు. అంత దమ్ము లేదు సినిమాలో. ఈ సినిమాలో అటెంప్ట్‌ని నువ్వు మెచ్చుకుంటావు. అంటే అప్రిషియేట్ చేస్తావు. బట్ ఆ కంప్లీట్ జానర్ చేంజ్ ఫర్ అయాన్ ముఖర్జీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదనిపించింది. బికాజ్ ఇప్పుడు దీనికి ముందు ఇద్దరు స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్ తీశారు. ఫీల్ గుడ్ మూవీస్ తీశారు. ఒకటి 'వేకప్ సైడ్' ఇంకోటి 'ఏ జవానీ హే దివానీ'. దానికి మొత్తం షిఫ్ట్ చేసి పెద్ద పెద్ద బడ్జెట్లు 'బాహుబలి' రేంజు అండ్ పెద్ద పెద్ద వీఎఫ్ఎక్స్‌లు పెట్టి ఒక సూపర్ హీరో సినిమా తీయాలంటే అది పెద్ద పనేం కాదు. సో, ఆయన ఇన్‌ఎక్స్‌పీరియన్స్ కనిపించింది ఈ సినిమా డైరెక్ట్ చేసినప్పుడు. ఆయనకి ఏమి చేశారంటే విజువల్స్ గానివ్వండి, ప్రొడక్షన్ డిజైన్ గానివ్వండి, ఆ సినిమా వైబ్ ఏదైతుందో అండ్ ఆ కాన్సెప్ట్ ఏదైతుందో చాలా చాలా బాగున్నాయి. బట్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. బికాజ్ స్క్రిప్టు అంత బాలేదు. ఒక చాలా యావరేజ్ స్క్రిప్ట్ ఆర్ బిలో యావరేజ్ స్క్రిప్టు. అండ్ దాని తర్వాత డైలాగ్స్ అయితే వరస్ట్ అంటే వరస్ట్. ఇంకోటి కొంచెం ప్లగ్ ఇన్ చేయాలి. ఇది ఫ్యాక్టు ఎవరైనా ఒప్పుకుంటారు. ఇదే సినిమా రాజమౌళి గారికిస్తే లైక్ ఒక ఒక వేరే లెవెల్‌లో ఉంటది సినిమా. నేనది చాలా జెన్యూన్‌గా చెప్తున్నా. సో, అదేంటంటే విజన్ అయితే బావుంది. బట్ లైక్ ఆహ్, జస్ట్ ఎగ్జిక్యూషన్ అయితే అంత లేదు. అండ్ ఆ ఇన్‌ఎక్స్‌పీరియన్స్ డెఫినెట్‌లీ కనిపిస్తుంది. బట్ అవన్నీ పక్కన పెడితే ఈ 'అస్త్రవర్స్' వాళ్ళు తయారు చేసిన యూనివర్సు నాకైతే చాలా నచ్చింది. బికాజ్ ఇది మన ఇండియన్ రూట్స్ అండ్ యూనివర్స్ నుండి వచ్చిన ఒక యూనివర్స్. ఇంకోటేంటంటే అండి, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నాకు ఎటువంటిది సంబంధం లేదు. వాళ్ళు ఇది చేశారు, వెస్టర్న్‌కెళ్తున్నారు ఇవన్నీ సోషల్ మీడియాలో బాట్స్ లేకపోతే బాయ్‌కాట్ అజెండా నాకు ఎటువంటి అజెండా లేదండి. నాకు అజెండా ఉన్నవాళ్ళు నాకంటే అసహ్యం. ఇదెందుకు కూల్‌గా అంటున్నానంటే యాస్ ఎ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎప్పుడూ మన రూట్సు లేకపోతే మన కాన్సెప్ట్‌లో అంటే నాకు హిందూ మిథాలజీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటది. నేను మహాభారతం చదవలేదు. బట్ రామాయణం చదివాను. అండ్ ఒక సినిమా చూసాను దాని మీద. అదే మన 'హనుమాన్' యానిమేటెడ్ ఫిల్మ్ చాలా బాగుంది. తెలుగులో చిరంజీవి గారితో కూడా తీశారు. బట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ కూల్ టు సీ దీస్ థింగ్స్. అండ్
ఇలాంటి వాటిల గురించి నాకు పెద్దగా తెలీదు. సో, వాళ్ళ గురించి నేర్చుకోవడానికి లేకపోతే అవి ఫిక్షనలైజ్ చేసి ఒక కూల్ కాన్సెప్ట్‌లో ప్రెజెంట్ చేయడం అనేది నాకు లైక్ అమేజింగ్ అనిపించింది. సో, ఇవన్నీ లైక్ అస్త్రాస్ అనేవి లేకపోతే బ్రహ్మాస్త్ర అనేది నాకు నిజంగా లైక్ అదసలు ఉందని తెలీదు. సో, వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ అయితే ఇట్ వాస్ వెరీ కూల్. అది నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయా. సో, అది డైరెక్షన్ గురించి. అండ్ ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ కదా! నేనెప్పుడు చెప్తూ ఉంటా. రాసే విధానం బావుంటే, తీసే విధానం బావుంటది. సో, ఇప్పుడు మనం రైటింగ్‌లోకెళ్దాం. ఈ సినిమాకి బిగ్గెస్ట్ విలన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్. ది నేనెలా జెప్పాలో నాకు పెద్దగా తెలీదు గానీ, కొంతమంది ఈ సినిమా ఒక 6 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లోడు రాసాడు. కొంతమంది డీసెంట్ అన్నారు. నేను జెన్యూన్‌గా జెప్పాలంటే, చాలా ఫ్రాంక్‌గా జెప్పాలంటే రైటింగ్ అయితే ప్రిటీ బ్యాడ్. అసలు చండాలమైన రైటింగ్. ఎందుకంటే, ఇలాంటి సినిమాకి ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాకి రైటింగ్ సరిగ్గా ఉండకపోతే అది డెఫినెట్‌లీ మిస్‌ఫైర్ అవుతది. అండ్ డెఫినెట్‌లీ డిసప్పాయింట్ చేస్తది. నేనైతే సినిమా చూసి డిసప్పాయింట్ అవ్వలేదు. అంటే డిసప్పాయింట్ అయ్యాను. బట్ లైక్ ఆ యాస్పెక్ట్‌లో డిసప్పాయింట్ ఎందుకు అయ్యానేంటంటే, సినిమా ఇంకా బాగా తీయొచ్చని అందుకే. సో బట్ యాహ్! అంటే డైలాగ్స్ అయితే మరీ వరస్ట్‌గున్నాయి. ఇంకోటేంటంటే 'ఆలియా భట్' అండ్ 'అమితాబ్ బచ్చన్' చెప్పిన డైలాగ్సు వర్స్ట్ అంటే వర్స్ట్. అసలు నిజంగా వీళ్ళిట్లా చెప్తున్నారా అని నాకు డౌటొచ్చింది. ఇంకోటేంటంటే అందుకే ఐ థింక్ మన 'షారుఖ్ ఖాన్' క్యామియో నాకంతగా అనిపియలేదు. బికాజ్ ఆయన చెప్పే డైలాగులు గూడా అరే! ఏదో తేడా కొడుతుందే అని నాకట్లనిపిచ్చేది. సో, సినిమా అయితే నీకు చాలా గ్రాండ్‌గా కనిపిస్తది. బట్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అయితే అసలు వరస్ట్ అంటే వరస్ట్. ఇంకోటేంటంటే, సినిమాలో అసలు ఎమోషనే లేదు. ఆ ఎమోషన్ లేకపోవడం వల్ల అండ్ ఆ సిల్లీ రైటింగ్ ఉండడం వల్ల నువ్వు ఎక్కడ లైక్ సినిమాకి ఎక్కడ నువ్వు కనెక్ట్ అవ్వవు. అట్లా వెళ్తూనే ఉంటది. ఆహ్, ఈ ఏదో జరుగుతుంది కదా! అని ఒకటుంటది. యాస్ అపోజ్డ్ టు సంథింగ్ లైక్ 'బాహుబలి' ఆర్ 'కేజీఎఫ్' నువ్వు ఆ ప్రొసీడింగ్స్‌లో ఇరుక్కొని అరే! 'రాకీ భాయ్' ఇప్పుడు రావాలిరా వాడు ఏదో ఒకటి చేయాలిరా లేకపోతే 'అమరేంద్ర బాహుబలి' రావాలి. లేకపోతే ఏదో ఒకటి చేయాలి. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ కోర్ట్ సీన్ 'బాహుబలి 2లో' సేతుపతిని తలకాయ నరికే ఒక సీను. ఆడొస్తున్నాడంటే నీకు తెలుసు. ఓకే. ఈడేదో చేస్తాడురా భయ్ అని. బట్ 'బ్రహ్మాస్త్రలో' అయితే అట్లా గాదు. అరే! ఏదో ఒకటి నిజం చెప్పాలంటే ఈ సినిమా ఎట్లా తీశారంటే, శివ చచ్చిపోతే నువ్వు ఏమి ఫీల్ అవ్వవు. లేకపోతే హీరోని యేసేస్తే నీకు యాక్చువల్లీ రిలీఫ్‌గా ఉంటది. అలా తీశారు సినిమా. అండ్ ఇంకోటేంటంటే ఇందాకడ చెప్పినట్లాగా 'గురు' గానివ్వండి, అంటే 'శివ' గానివ్వండి, లేకపోతే 'గురూజీ' మన 'అమితాబ్ బచ్చన్' వాళ్ళిద్దరిని రూట్ చేయడానికి లేకపోతే ఇంకేదో చేయడానికి లైక్ నీకు ప్రత్యేకంగా రీజన్ లేదు. కారణం కూడా లేదు. సో, స్టేక్స్ లేవు, ఎమోషన్ లేవు, ఏం లేదు. ఇంకోటేంటంటే సినిమాలో వీఎఫ్ఎక్స్ చాలా బావుంటది. బీజీఎం కూడా చాలా బావుంటది. అవే గూస్ బంప్స్ ఒస్తాయి. కానీ సినిమాలో ఇంకేం లేదు. అంటే విజువల్లీ స్టన్నింగ్‌గా ఉంటది గానీ, కొంచెం డీప్‌గా జూస్తే సినిమా చాలా హాలోగా ఉంటది. పెద్దగా ఏం లేదు. ఇంకోటేంటంటే టూ మచ్ ఎక్స్‌పోజిషన్. ఎక్స్‌పోజిషన్ అంటే ఆ వరల్డ్‌ని క్రియేట్ చేయడం, వరల్డ్ బిల్డింగ్ అవన్నీ ఈవెంట్స్ చెప్పడం. సో, అదే ఫ్లాష్ బ్యాక్ గానీ, లేకపోతే ఇంట్రో సీన్ అయితే చాలా బావుంది. అంటే ముందు ఆ ఎక్స్‌ప్లనేషన్ బ్రహ్మాస్త్ర ఎట్లా ఫార్మ్ అయింది, బ్రహ్మాంస్ ఎవరు అవన్నీ చాలా బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్‌లో వాళ్ళిచ్చే ఎక్స్‌ప్లనేషన్ గానివ్వండి, లేకపోతే 'రణబీర్ కపూర్' ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్ గానివ్వండి, లేకపోతే ఆ 3 బ్రహ్మాస్త్ర గార్డియన్స్ గురించి వాళ్ళు చెప్పే గానివ్వండి. అరే లైక్ టూ మచ్ అయిపోతది. ప్రాపర్ ఫ్యాషన్‌లో వాళ్ళు అస్సలు చేయలేదు. అండ్ ఇంకోటి ఇది స్పాయిలరు. సో, మీకు స్పాయిలర్స్ అంటే నేను కూడా పెడతాను. బట్ 'నాగార్జున' చనిపోయిన తర్వాత సినిమా మొత్తం సంకనాకిపోతది. ఇట్ గోస్ డౌన్ హిల్ అండ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే 'అమితాబ్ బచ్చన్' ఎంటర్ అయిన తర్వాత ఇట్ సక్డ్. బికాజ్ మనందరికీ తెలుసు 'అమితాబ్ బచ్చన్' ఒక లెజెండరీ యాక్టర్. 'అమితాబ్ బచ్చన్' ఎంటర్ అయిన తర్వాత సినిమా మొత్తం ప్రాబ్లమ్స్ మొదలుపెడతాయి. అండ్ ఆ సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంది. ఫస్ట్ ఎందుకు బావుందంటే లైక్ ది స్పేసింగ్ అండ్ ఆ ప్రొసీడింగ్స్. అంటే ఈ సినిమా యాక్షన్ మీద ఫోకస్ జేసినప్పుడు సినిమా బావుంటది. బట్ ఆ యాక్షన్ లేనప్పుడు ఆ లవ్ ట్రాక్ అయితే మనం దాని గురించి తర్వాత వద్దాం. బట్ యాహ్! యాక్షన్ ఉన్నప్పుడు సినిమా మొత్తం అంటే ఇట్ గోస్. అది అది మంచిది.
సో సెకండ్ హాఫ్ చాలా బోర్ కొడుతది. బికాజ్ యూ ఆల్రెడీ నో సంథింగ్ ఫీల్స్ ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమాలో ఒక సీన్ ఉంటది. అది శివ వెళ్ళిపోతాడు ఆశ్రమం నుండి. దాని తర్వాత గురూజీ ఆయన కన్విన్స్ చేయడానికి ఇది లిటరల్లీ ఆఫ్టర్ ఇంటర్వల్ ఫస్ట్ సీన్ ఇది. ఆ ఫస్ట్ సీన్, ఆ రైటింగ్ అండ్ ఆ డైలాగ్స్ ఎంత బక్వాస్ ఉండేయంటే, అసలు ఏం జరుగుతుందిరా? ఏం చూస్తున్నానురా? అని చెప్పి ఇప్పుడు నాకు అర్థమైంది. మా ఫ్రెండు ప్రణవ్, మీరు 2 పాడ్‌కాస్ట్‌లు వినుంటారు. అప్పుడు నాకు జెప్పాడు. అంటే ఆయన ముందు రోజే జూసారాడు. అండ్ నాకు జెప్పాడు, "అరే! ఇప్పుడే జూసా. సినిమా అయితే పర్వాలేదురా. స్టోరీ అయితే కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్" అని జెప్పాడు. అరే! నువ్వేంట్రా అంటే ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు అరే! ఏంట్రా వీడు ఇలా అన్నాడు సినిమాతో బాగుందని చూసేసరికి సెకండ్ హాఫ్ అయ్యేసరికి ఓకే. మనోడు చెప్పేది ఇప్పుడు అర్థమవుతుంది అని నాకట్లా ఆహ్, నాకై అంటే నాకట్లా అర్థమైందనమాట. సో, బట్ యాహ్! సెకండ్ హాఫ్ అయితే ఇట్స్ వర్స్ట్. అంటే ఇట్స్ సో లాంగ్ అండ్ దెన్ లైక్ ఏది అంటే ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే వర్క్ అయ్యిందో సెకండ్ హాఫ్‌లో అసలు ఏమి పని చేయదు. అండ్ క్లైమాక్స్ నాకు తెలిసి ఈజీగా ఒక 20 లేకపోతే 30 నిమిషాలుంటాయి. చాలా వీఎఫ్ఎక్స్, చాలా చాలా ఫైటింగ్ ఉంటది. బట్ బేసిక్‌లీ ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే మోటివ్స్ లేదు, సెటప్ లేదు, మంచి క్యారెక్టర్స్ లేవు. అంటే ఒక మంచి సినిమాకు ఉండాల్సిన క్వాలిటీస్ అంటే మంచి క్యారెక్టర్‌లు, మంచి స్టోరీ, మంచి ఆహ్, మంచి డైరెక్షన్ అండ్ మంచి డైలాగులు. ఆ 4 క్రూషియల్ పార్ట్స్ లేకపోవడం వల్ల ఈ సినిమా ఐ కెనాట్ కాల్ ఇట్ ఎ గుడ్ ఫిల్మ్. ఇట్స్ స్ట్రిక్ట్‌లీ చెప్పినా గదా! యావరేజ్, బిలో యావరేజ్ ఫిల్మ్. అంటే ఒకసారి చూడొచ్చు. కానీ పెద్ద గొప్పగా తీసిన సినిమా ఏం లేదు. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే రైటింగ్‌లో పేసింగ్ లేదు, దమ్ లేదు. సో, అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఒకవేళ అది ఉండుంటే ఈ సినిమా ఒక రేంజ్‌కెళ్ళేది. నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. ఇప్పుడు మనం రొమాంటిక్ ట్రాక్ వద్దాం. రొమాంటిక్ ట్రాక్ అయితే చెప్పినా గదా! యాక్షన్ ఉన్నప్పుడు సినిమా బావుంటది. లిటరల్లీ ఫస్ట్ 15 మినిట్స్ చాలా బావుంటాయి. 'షారుఖ్ ఖాన్' చచ్చిపోతాడు. దాని తర్వాత ఆహ్, పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఉంటాయి ఆయన క్యారెక్టర్‌కి. దాని తర్వాత 'రణబీర్ కపూర్' ఇంట్రో వస్తది. 'డాన్స్ కా బూత్' పాటతో. దాని తర్వాత 'ఆలియా భట్' ఇంట్రో ఉంటది. ఒక లవ్ స్టోరీ ఉంటది. వాళ్ళేదో అనాథాశ్రమంకెళ్ళి బిల్డింగ్‌లు దూక్కుంటూ వెళ్తూనే ఉంటది. ఈ సినిమాలో లవ్ ట్రాక్ ఉండకపోతే ఎంత బాగుండేది అనిపిచ్చిందంటే, నాకు అంత అనిపిచ్చిందండి. రొమాంటిక్ ట్రాక్ అయితే వర్స్ట్ అంటే వర్స్ట్. ఎంత బోర్ అంటే అండ్ ఎంత సినిమాని కిందకి సాగదీస్తదంటే, అంత సాగదీస్తది. అండ్ ఇంకోటి జస్ట్ అంటే 'రణబీర్ కపూర్', 'ఆలియా భట్' ఇద్దరికీ పెళ్లయ్యుండొచ్చు కానీ, ఈ సినిమాలో అయితే కెమిస్ట్రీ నాకైతే పెద్దగా కనిపించలేదు నాకైతే. అండ్ వాళ్ళుండే ప్రతి సీన్ లేకపోతే ఆ లవ్ స్టోరీ మీద వాళ్ళు కాన్సంట్రేట్ చేసినప్పుడు సినిమా చాలా అంటే చాలా బోరింగ్ అనిపిస్తది. అండ్ బోర్ కొట్టినప్పుడు నువ్వు మళ్ళీ ఆ ప్రొసీడింగ్స్‌లో కనెక్ట్ అవ్వడానికి నువ్వు చాలా అంటే చాలా కష్టపడాలి. నువ్వు కష్టపడాలి, లేకపోతే డైరెక్టరోడు మళ్ళీ నిన్ను లాగడానికి ఆడు కష్టపడాలి. ఆడు ఎలాగో చేయడు. సో, నువ్వు ఎలాగో మళ్ళీ నువ్వు మల్ ఆహ్, నువ్వు మళ్ళీ ఎలాగో నువ్వు కనెక్ట్ అవ్వు. అండ్ ఆ లవ్ స్టోరీ అయితే లిటరల్లీ ఇది ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత నీ 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 థియేటర్‌కెళ్ళినప్పుడు నీ పక్కనోడు ఆ లవ్ ట్రాక్ చూసి ఎవడో నిద్రపోయాడంటే నేను వాడిని బ్లేమ్ చేయలేను. బికాజ్ సినిమా అట్లా తీస్తారు. సో, అదనమాట. సో, ఈ సినిమా చెప్పినా కదా! అంటే ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్ లేటర్. బట్ యాహ్! సో, దట్ ఈస్ అబౌట్ ద డైరెక్షన్, ద రైటింగ్. ఈ సినిమాలో రైటింగ్ బాగుంటే సినిమా ఒక రేంజ్‌లో ఉండేది. అది నేను చాలా డెఫినిట్‌గా చెప్తున్నా. సో, కమింగ్ ఆన్ టు టెక్నికాలిటీస్, మ్యూజిక్ బై ప్రీతమ్ ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. బికాజ్ ఇప్పుడు బాలీవుడ్‌లో మ్యూజికే ఒక రకంగా చచ్చిపోయింది. సో, ఎప్పుడైనా ఒరిజినల్ సాంగ్స్ వస్తే మేము మెచ్చుకుంటాం. అండ్ ఈ ఆల్బమ్ మేము చాలా మెచ్చుకుంటాం. ఓన్లీ 3 పాటలున్నాయి. ఇందాక చెప్పినట్లాగా అన్ని పాటలు అరిజిత్ సింగ్ పాడాడు. అండ్ అన్ని పాటలు బాగున్నాయి. దే ఆర్ వెరీ క్యాచీ. సో, కంగ్రాట్స్ అండ్ స్పెషల్ మెన్షన్ టు ప్రీతమ్. చాలా గ్యాప్ తర్వాత చాలా మంచి పాటలొచ్చాయి. ఆఫ్టర్ 'లాల్ సింగ్ చద్దా' సినిమా ఫ్లాప్ అయింది గానీ, నాకు పాటలైతే చాలా ఇష్టం. ఆ సినిమాకి కూడా ప్రీతమ్ మ్యూజిక్ కొట్టారు. సో, పాటలైతే చాలా బాగున్నాయి. మనం బీజీఎం గురించి ప్రత్యేకంగా మాట్లాడాలండి. బీజీఎం ఔట్‌స్టాండింగ్. బీజీఎం అయితే వరల్డ్ క్లాస్. నీకు గూస్ బంప్స్ వచ్చాయంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ప్లస్ వీఎఫ్ఎక్స్ ప్లస్ ద బీజీఎం. ఈ 3 వల్లనే సినిమా మొత్తం రన్ అవుతూ ఉంటది నిజం చెప్పాలంటే. సో, బీజీఎం ఈస్ ఎక్స్ట్రార్డినరీ. మన 'సైమన్ ఫ్రెంగెల్' గారికి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఔట్‌స్టాండింగ్ వర్క్. అండ్ ఆ బీజీఎం జస్ట్ అంటే ఏ సీన్ అయినా చా చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఐ థింక్ ఇట్స్ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ ద ఫిల్మ్. సో యాహ్! బీజీఎం ఈస్ అమేజింగ్ అండ్ సూపర్బ్. సినిమాటోగ్రఫీకొస్తే ఇందాకడ చెప్పినట్టు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి 5 డిఫరెంట్ కెమెరామెన్ పనిచేశారండి. ఎందుకు అంతమంది పనిచేశారో నాకు తెలీదు గానీ, మేబీ డిలేస్ వల్లనా, లేకపోతే జస్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్ వలన ఈ సినిమా నేను చాలా జెన్యూన్‌గా చెప్తున్నా. బాలీవుడ్‌లో దీనికంటే ఒక అందమైన సినిమా రాదు. అండ్ అంటే ఇప్పటి వరకు మోస్ట్ బ్యూటిఫుల్ ఫిల్మ్, విజువల్లీ స్టన్నింగ్ ఫిల్మ్ టు కమ్ ఔట్ ఆఫ్ బాలీవుడ్. బికాజ్ వాళ్ళ బిగ్గెస్ట్ ఫిల్మ్ కాబట్టి అట్లాగే ఉంటది గానీ, విజువల్స్ అయితే మెస్మరైజింగ్. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అండ్ అంటే ఆ సినిమా మీద మౌంటే ఆ స్కేల్ ఏదైతే ఉంది గదా! ఆ అన్‌రీల్ స్కేలు అప్పుడు నీకు అంటే ఇట్ హిట్స్ యూ అనమాట. సో, విజువల్‌గా అండ్ బీజీఎం అండ్ దెన్ వీఎఫ్ఎక్స్ అవన్నీ జస్ట్ ఇంక్రెడిబుల్. ఇంక్రెడిబుల్ అంటే వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమాకి బెస్ట్ పార్ట్ నేను చెప్తున్నా అండి, బెస్ట్ వీఎఫ్ఎక్స్ ఐవ్ ఎవర్ సీన్ ఇన్ ఇండియన్ సినిమా. చాలామంది చెప్తారు, "అరె! ఏంట్రా వీఎఫ్ఎక్స్ వరస్ట్‌గున్నాయి." లేదు. దే ఆర్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే మనం 'ట్రిపుల్ ఆర్'లో చూసాం ఆ టైగర్ ఉంది. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్'లో ఆ టైగరు మీరు 'జాన్ ఫేవరో' గారి 'జంగిల్ బుక్' రీమేక్ చూస్తే అది టైగర్. అది అసలు సీజీఐ టైగర్ అని చెప్పడానికి నీకు నీకు మాటలు కూడా రావు. అంత కన్విన్సింగ్ ఉంది ఆ టైగర్. లేకపోతే కానీ 'ట్రిపుల్ ఆర్'లో నీకు ఆల్రెడీ తెలిసిపోతాయి. ఆ టైగర్ రియల్ కాదు. నువ్వు ఫస్ట్ సీన్‌లోనే నువ్వు చెప్పేయొచ్చు. అది రియల్ అంటే అది సీజీఐ టైగర్ అని. అంటే స్ గ్రాఫిక్స్ ఎట్లా ఉండాలేంటంటే యూ షుడెంట్ నో దట్ ఇట్ ఈస్ గ్రాఫిక్స్ ఆర్ గ్రాఫిక్స్ ఆ సినిమాని ఎన్హాన్స్ చేయాలి. అండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎన్హాన్స్‌మెంట్ ఆ వీఎఫ్ఎక్స్. ట్రైలర్‌లో అయితే మరి వరస్ట్‌గున్నాయి. కానీ ఐ థింక్ వాళ్ళు ఫీడ్‌బ్యాక్ తీసుకొని వీఎఫ్ఎక్స్ చాలా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అండ్ నాకైతే అసలు ఎటువంటి ప్రాబ్లమ్ కనిపించలేదు. నాకు గూస్‌బంప్స్ వచ్చాయంటే సగం వీఎఫ్ఎక్స్ వల్లనే, సగం ఆ బీజీఎం వల్లనే. అండ్ ఆ విజువల్స్ వల్లనే. సో, ఈ 3 కంపోనెంట్స్ దే ఆర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. దాంట్లో అసలు డౌటే లేదు, ప్రసక్తే లేదు. అది కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. ప్రొడక్షన్ డిజైన్ అయితే స్టన్నింగ్. స్టన్నింగ్ అంటే స్టన్నింగ్. ఆ సెట్‌లు లేకపోతే ఆ సినిమా విజువలైజేషన్ అదంతా అమేజింగ్. ఫుల్ క్రెడిట్ టు ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఫుల్ క్రెడిట్ టు అయాన్ ముఖర్జీ అదంతా అంటే అండ్ స్పెషల్లీ కాన్సెప్ట్ ఆర్టిస్ట్. ఈ సినిమా క్రెడిట్స్‌లో ఈ సినిమా కాన్సెప్ట్ ఆర్ట్ ఏస్తారు. చాలా అంటే చాలా బాగుంది. సో, ప్రొడక్షన్ డిజైన్ ఆ హోల్ వైబ్ ఆఫ్ బ్రహ్మాస్త్ర, బ్రహ్మంచ్ అండ్ ఆ అస్త్రాలు అవన్నీ ఎక్సలెంట్. హ్యాట్స్ ఆఫ్. జోహార్ టు ది ప్రొడక్షన్ డిజైనర్. లవ్ యూ హూఎవర్ యూ ఆర్. పేరు రాసుకోలేదు. డెఫినెట్‌గా కనుక్కొని మరి చెప్తా. సో, దాని తర్వాత ఎడిటింగ్ వస్తే ఈ సినిమా ఒక 2 అవర్స్ 40 మినిట్స్ ఉంటదండి. అంత లెంగ్త్ నిజం చెప్పాలంటే మొత్తం లవ్ ట్రాక్ వాళ్ళు కోసేస్తే ఈ సినిమా ఈజీగా ఒక గంటన్నర ఉంటది. అండ్ దట్ ఈస్ ఫార్ మోర్ ఎంటర్‌టైనింగ్ దెన్ వాళ్ళు తీసే సినిమా. అదైతే బల్లగుద్ది చెప్పగలను. సో, ఎడిటింగ్ అయితే బాలేదు. ఇప్పుడు డైలాగ్స్. డైలాగ్స్ గురించి చెప్పాలి. ఈ సినిమాకి రాసిన డైలాగులు ఇప్పుడు ఆల్రెడీ మనకి 'ఫరాద్ సామ్జీ' గారు ఉన్నారు. ఆయనే బెస్ట్. దట్ ఈస్ ఎ జోక్. డోంట్ టేక్ ఇట్ సీరియస్‌లీ. 'ఫరాద్ సామ్జీ' వరస్ట్ అని మనందరికీ తెలుసు. సినిమా డైలాగ్ రాసిన మనిషి 'హుస్సేన్ దలాల్.' ఈయనకి అయాన్ ముఖర్జీ ఏం చెప్పాడో నాకు తెలీదు గానీ, స్కూల్ పిల్లలు ఎట్లా మాట్లాడతారు కదా! నువ్వు అట్లాగే రాయి అని చెప్పాడు. సో, సినిమా నీకు అట్లాగే అనిపిస్తది. లేకపోతే వినడానికి అట్లాగే ఉంటది. సో, డైలాగులైతే వరస్ట్ అంటే వరస్ట్. అండ్ 'ఆలియా భట్' ప్రతి డైలాగ్ చెప్పిన తర్వాత 'శివ' అని చెప్పాలి. 'కౌన్ హై శివ? క్యా హువా శివ? శివ తుమ్ ఠీక్ హో నా శివ?' అరే ఎందుకురా మాకు? ఏదైనా చెప్తే న్యాచురల్‌గా చెప్పండిరా. మళ్ళీ మళ్ళీ ఆడి పేరు అంటే ఆడి పేరు ఆడే మర్చిపోతాడా? ప్రతిసారి చెప్పాలా? ఆడికి అర్థమవుదా? వాడంతా పిచ్చోడా? అని నాకు అట్లా అనిపించింది. ఇంకోటేంటంటే నాకు చెప్పినట్లు ఆ కన్విన్సింగ్ సీన్ అయితే పోస్ట్ ఇంటర్వల్ సీన్ అయితే నాకు లిటరల్లీ కళ్ళు రోల్ చేసిన అది చూసి. సో, అది లైక్ ఏమో నాకు డైలాగ్స్ అయితే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే డైలాగ్స్. అసలు ఒక పెద్ద సినిమాకి ఇవి ఎట్లా అప్రూవ్ అయ్యాయి అనేది నాకు ఇంకా డౌట్ ఉంది. ఇందాక చెప్పినట్లాగా అమితాబ్ బచ్చన్ డైలాగ్స్ అండ్ షారుఖ్ ఖాన్ డైలాగ్స్
ఈ సినిమాలో డైలాగ్స్ ఎవరికైనా యాప్ట్‌గా సెట్ అయ్యానంటే అది మౌని రాయ్‌కే. బికాజ్ విలన్ చెప్పే టిపికల్ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో ఆమెకు పర్ఫెక్ట్‌గా సూట్ అయింది ఆమె పెర్ఫార్మన్స్‌తో. సో, అది దాని గురించి. కాస్ట్యూమ్ డిజైన్ అయితే చాలా బాగున్నాయి. ఇంకోటి అదర్ టెక్నికాలిటీస్ ఏదైతే ఉన్నాయో యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్. అన్నీ అంటే విజువల్‌గా, టెక్నికల్‌గా, విజువల్‌గా అండ్ దెన్ టెక్నికల్ డిపార్ట్‌మెంట్ సినిమాటోగ్రఫీ, బీజీఎం, వీఎఫ్ఎక్స్, కాస్ట్యూమ్సు, యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ బాగున్నాయి. మిగతా ఆ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అండ్ స్టోరీ డిపార్ట్‌మెంట్ తప్ప. సో, దట్ వాస్ సంథింగ్ దట్ వాస్ బ్యాడ్. సో, యాహ్! అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ 'ధర్మ ప్రొడక్షన్స్' ఇవన్నీ చెప్పుకోవడానికి. వాళ్ళు ఫ్లాప్ సినిమాలు వాళ్ళకి కంటిన్యూ చేస్తున్నారు. బికాజ్ ఈ సినిమా డెఫినెట్‌లీ హిట్ అవ్వదు. దట్ ఈస్ గివెన్. సో, యాహ్! దట్ ఈస్ దట్. ఓకే. సో, ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమా కాన్సెప్ట్ అండి. ఇందాకడ చెప్పినట్లాగా 'రణ్వీర్ కపూర్', 'అయాన్ ముఖర్జీ' అండ్ ఐ థింక్ టీమ్ మొత్తం మనం మెచ్చుకోవాలి. ఒక ఇండియన్ సూపర్ హీరో యూనివర్స్‌ని క్రియేట్ చేయడానికి ఆ ప్రయత్నం మొత్తం డెఫినెట్‌లీ మనం మెచ్చుకోవాలి. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రియలీ కూల్. కొన్ని సీన్స్ ఉంటాయి. అంటే ఇంటర్వల్‌లో విలన్ చంపే సీన్, లేకపోతే ఆ మొత్తం దేవ్ ఆ కాన్సెప్ట్, అంటే ఈ మొత్తం యూనివర్స్‌లో నేను చాలా ఇన్వెస్ట్ అయ్యా. అండ్ వాళ్ళు క్రియేట్ చేసింది ఆ వరల్డ్ బిల్డింగ్ ఆర్ క్యారెక్టర్స్ కానివ్వండి, వెరీ కూల్ అండ్ ఐ లైక్డ్ ఇట్. యాస్ వెల్ యాస్ విఎఫ్ఎక్స్ చూస్తే నీకు డెఫినెట్‌గా గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఫస్ట్ సీన్‌లో గానివ్వండి, లేకపోతే లైక్ సినిమా మొత్తం యాక్షన్ సీన్స్‌లో, లేకపోతే అస్త్రాలు ఆర్ ఈవెన్ ది ఎండ్ అండ్ అవన్నీ. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ అండ్ దెన్ మ్యూజిక్. ఈ సినిమాలో నెగెటివ్స్ ఇందాకడ చెప్పినట్టు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అండ్ ఎమోషన్స్. ఒకవేళ ఇవన్నీ బాగుంటే ఇట్ వుడ్ బీన్ మచ్ బెటర్. బట్ అన్ఫార్చునేట్లీ సినిమా అంతగా అంత అంత లేదు అన్ఫార్చునేట్లీ. సో, విష్ ఇట్ కుడ్ బీన్ అ లాట్ బెటర్. బట్ వాళ్ళు ప్రొడక్షన్‌లో, లేకపోతే ప్రీ ప్రొడక్షన్‌లో, ఆహ్, యాహ్! డెఫినెట్‌లీ ప్రీ ప్రొడక్షన్‌లో వాళ్ళు ఇంకా బాగా చేయుండాల్సింది. సో, యాహ్! దట్ ఈస్. సో, ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్‌కి రావాలంటే 'బ్రహ్మాస్త్ర' అనేది ఇట్స్ స్ట్రిక్ట్‌లీ యావరేజ్ వన్ టైమ్ వాచ్ అండి. ఫర్ ది ఎక్స్‌ట్రావగెంట్ విజువల్స్ అండ్ కాన్సెప్ట్. స్టోరీ అండ్ డైరెక్షన్ ఇంకా చాలా బాగుండుంటే, ఆహ్, ఆఫ్‌కోర్స్ అది అయాన్ ముఖర్జీ ఫాల్ట్ అండ్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్ వల్ల. హోప్‌ఫుల్లీ ఈ సినిమా నుండి ఆయన కొంచెం నేర్చుకొని, ఫీడ్‌బ్యాక్ తీసుకొని, ఇన్‌పుట్లు తీసుకొని సెకండ్ పార్ట్ ఇంకా బాగా చేస్తారు. సో, అవిద్దరూ బాగుంటే ఆ స్క్రిప్ట్ అండ్ రైటింగ్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యుండేది. కానీ జస్ట్ యావరేజ్ ఫిల్మ్‌గా ఉంటది. బట్ అవన్నీ పక్కన పెడితే ఇందాకడ చెప్పినట్టు ఈ మొత్తం వైబ్ అండ్ కాన్సెప్ట్ ఆహ్, చాలా నచ్చింది. అండ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఎక్సైటెడ్ అని నేను చెప్పను. బికాజ్ నేను అంత ఎక్సైటెడ్ లేదు. బట్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు ఒక్క పార్ట్ 1 తీయడానికి ట్రిలజీని ప్లాన్ చేసి ఒక్క సినిమా తీయడానికే 10 సంవత్సరాలు వాళ్ళకి పట్టింది. ఒక్క సినిమా తీయడానికి 10 సంవత్సరాలు పట్టింది. అంటే ఎట్లాగా? రిసోర్సెస్ అంత తక్కువ ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 'పీటర్ జాక్సన్' అని ఒక డైరెక్టర్ ఉన్నారండి. మీ అందరూ తెలిసే ఉంటారు. ఆయన 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' ట్రిలజీ తీసిన ఒక వ్యక్తి. ఆయన 3 ఫిల్మ్స్, అంటే 'ఫెలోషిప్', 'టూ టవర్స్' అండ్ 'రిటర్న్ ద కింగ్' బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేశారు. ప్రతి సంవత్సరం తర్వాత ఇంకోటొచ్చేది. అండ్ ఆ సినిమాల గురించి ప్రతి సినిమా లైక్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ మొత్తానికి 'రిటర్న్ ద కింగ్' ఆస్కర్ కూడా గెలిచింది. వన్ ఆఫ్ ద ఫ్యూ ఫిల్మ్స్ టు విన్ లైక్ ఆల్ ది ఆస్కర్స్ నామినేటెడ్ ఫర్ ఐ థింక్. బట్ చాలా ఆస్కర్స్ గెలిచింది. బెస్ట్ పిక్చర్ కూడా గెలిచింది ఆ సినిమా. అంటే ఇట్స్ జస్ట్ బ్యాక్ టు ద టిపికల్ థింగ్ అండి. పెద్ద సినిమాలకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే తెలుగు ఫిల్మ్ టీఎఫ్ఐ ఒకటే కాదు, కాలీవుడ్ ఒకటే కాదు, మాలీవుడ్, శాండల్‌వుడ్ ఇయన్నీ పక్కన పెట్టు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. అండ్ ఐ థింక్ ఆ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఎక్కడి నుండి ఆరంభమైందంటే అది అయాన్ ముఖర్జీ. నీకు సరిగ్గా ప్లానింగ్ లేకపోతే, నీకు సరిగ్గా విజన్ లేకపోతే, ఆ! నీకు ఇవేమీ లేకపోతే సినిమా ఇట్లాగే తగలడుతది. అండ్ ఇంకోటి చెప్పాలండి. 'బ్రహ్మాస్త్ర' అనేది ముందుగా చెప్పినట్లాగా మరీ అంత ఔట్‌రేజియస్‌లీ బ్యాడ్ సినిమా గాదు. ఐ థింక్ ఇట్ కుడ్ హావ్ బీన్ క్లాసిక్ అన్నాను గానీ, ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అయ్యుండేది.
కానీ అది అవ్వలేదు. ఎందుకు? బికాజ్ టు అమేచ్యూర్ ప్లానింగ్ అండ్ విజన్. ఆ 2 బాగుంటే ఈ సినిమా ఎక్కడికో ఎళ్ళేది. కానీ అదసలు, అదసలు ఏం లేదు. సో, నువ్వు ట్రిలజీ అనేసరికి 10 నేనేమనుకున్నానంటే 10 సంవత్సరాల్లో ఆడు 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌గా ఫిల్మ్ జేసి సినిమా హిట్ అయితే ఓకే. ఆబ్వియస్‌లీ వాళ్ళు ఇంకొన్ని పార్ట్‌లు తీస్తారు. పార్ట్ 1 ఫ్లాప్ అయ్యేసరికి ఆ! పార్ట్ 1 ఈస్ గోయింగ్ టు బి ఎ ఫ్లాప్. అండ్ దెన్ దాని తర్వాత నువ్వు ఒక్క సినిమా తీయడానికి 10 సంవత్సరాలు పట్టు. అరె! ఎట్లరా? ఎలా? అంటే నువ్వు స్టోరీ మొత్తం ఆల్రెడీ ఫినిష్ ఫినిష్ జేసి, ఇది జేసి, అది జేసి, దీని తర్వాత ఇప్పుడు పార్ట్ 2 బై క్రిస్మస్ 2025 అంట. ఆ పార్ట్ 2 వాళ్ళు షూటింగ్ జేయలేదు. ఇప్పుడు 'బాహుబలి' తీసుకుందాం అండ్ 'కేజీఎఫ్ 2' తీసుకుందాం. 'కేజీఎఫ్ 2' నాకు తెలిసినంత వరకు పార్ట్ 1 షూటింగ్ చేసినప్పుడు వాళ్ళు కొంతో గొప్పో చేశారు. 'బాహుబలి 2' అయితే నాకు తెలిసి పార్ట్ 1 వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు పార్ట్ 2 వాళ్ళు కొన్ని సీన్‌లు వాళ్ళు షూటింగ్ చేశారు. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 'బాహుబలి' స్టార్ట్ అయినప్పుడు 'ప్రభాసు' బర్త్‌డే టీజర్‌లో ఆ సీన్ 'సేతుపతిని' తలకాయ నరికేసే సీను అదే ఆ టీజర్‌లో ఉంటది. సో, నాకు తెలిసినంత వరకు పార్ట్ 2 ఆ కోర్ట్ సీన్ అయితే వన్ ఆఫ్ ద ఫస్ట్ సీన్స్ దే షాట్ ఫర్ 'బాహుబలి'. సో, పార్ట్ 2 వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ ఒక బేస్ ఉంది. ఆల్రెడీ ఒక క్రేజ్ ఉంది. సో, మళ్ళీ చేయడానికి స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది ఏం లేదు. బట్ 'బ్రహ్మాస్త్ర'కి వాళ్ళు అట్లాగే చేయాలి. ఇంకోటేంటంటే మన 'అవెంజర్స్' సినిమాలు నాకు తెలిసి 2016, 2017లో వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేశారు. అంటే ఒకరోజు వాళ్ళు 'ఇన్ఫినిటీ వార్' చేశారు. నెక్స్ట్ డే వాళ్ళు 'ఎండ్ గేమ్' చేశారు. బట్ యాక్టర్స్ ఎంత చీకట్లో ఉన్నారంటే, అంటే ది యాక్టర్స్ ఇన్ ద డార్క్. వాట్ ఐ మీన్ బై థాట్ ఈస్ వాళ్ళకి స్క్రిప్ట్ లేదు, ఏమీ లేదు. సో, డైరెక్టర్ ఏం చేస్తున్నాడంటే, "అరేయ్! నువ్వు పలానా రారా, నువ్వు ఈ డైలాగులు చెప్పు, ఇది చెప్పు, అది చెప్పు" అని చెప్పి. సో, నిజంగా చెప్పాలంటే క్రిస్ హెమ్స్‌వర్త్ గానివ్వు, క్రిస్ ఎవన్స్ గానివ్వు, రాబర్ట్ డౌనీ జూనియర్ గానివ్వు, ఎవరికైనా సరే వాళ్ళు 'ఇన్ఫినిటీ వార్' తీసినారా? లేకపోతే 'ఎండ్ గేమ్' తీసినారా అనేది యాక్టర్స్‌కే తెలీదు. ఓన్లీ 'రూసో బ్రదర్స్' అండ్ రైటర్స్‌కి తెలిసేది నాకు తెలిసినంత వరకు. అండ్ ఆఫ్‌కోర్స్ 'కెవిన్ ఫైగీ'కి తెలిసేది. బికాజ్ ఆయన ప్రొడక్షన్ అంటే ఆయనే మొత్తం కోఆర్డినేట్ చేస్తాడు కదా! ప్రొడక్షన్ ఆయన నిర్మాత కాబట్టి. సో, అలాంటి ప్లానింగ్ ఉండాలి. అలాంటి ప్లానింగ్ ఏం లేకుండగా సినిమా అటు ఇటుగా తీయడం వల్ల. అండ్ నాకు ఇంకో డౌట్ అండి. ఇలాంటి స్క్రిప్టు అసలు ఎలా అప్రూవ్ చేశారంటే నాకు డౌటొస్తుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అయితే నాకు తెలిసి 75% ఫిల్మ్స్ అసలు స్క్రిప్ట్ లేదు. అందుకే వాళ్ళట్లా తగులెడతాయి అండ్ ఫ్లాప్ అవుతాయి. సో, వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలీదు. కానీ బాలీవుడ్‌లో కొంచెం విపరీతమైన ఒక సిస్టమ్ అండ్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు అంటే ఓహ్, లైక్ అంటే వాళ్ళు ఏమనుకున్నారు? నాకు తెలిసినంత వరకు ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు ఎవడు చేంజెస్ చేయలేదు. అంటే నువ్వు 10 సంవత్సరాలు సినిమా తీసినావంటే, ఆ 10 సంవత్సరాలు ఎన్ని మారుతాయంటే అన్నీ మారుతాయి. కొంతమందికి పెళ్ళవ్వచ్చు, కొంతమందికి ఒక 'బాహుబలి' ఒక 'బాహుబలి' వచ్చింది, ఒక 'ట్రిపుల్ ఆర్' వచ్చింది. ఆ! అంటే ఆ టైమ్ స్పాన్‌లో చాలా ఉంటాయి గదా! అంటే ఒక్కడికి కూడా డౌట్ రాలేదా? చేంజెస్ చేద్దాం, లేకపోతే ఇంకొంచెం బెటర్ చేద్దాం, స్క్రిప్ట్‌ని ఫైన్ ట్యూన్ చేద్దాం. దీని వల్లనే నాకు పిచ్చి లేస్తదండి. అండ్ ఇంకోటేంటంటే ఇది ఎలా చెప్పాలి? ఆహ్, హ్మ్. అంటే లైక్ జస్ట్ బేసిక్‌లీ ప్లానింగ్ లేదు, పాడు లేదు, ఏం లేదు. సో, అది ఉండడం వల్ల సినిమా ఇట్లా తగలబడుతది. అండ్ లాస్ట్‌లీ ఐ జస్ట్ వాంటెడ్ టు కంక్లూడ్ విత్ వన్ థింగ్. పార్ట్ 2లో ఏం జరుగుతదంటే, ఇప్పుడే చెప్పా గదా! 'దేవ్' అనే సినిమాకి మెయిన్ విలన్. వాడు బ్రహ్మాస్త్రని మళ్ళీ వాడుకోవాలని ప్రపంచాన్ని అంతం జేయడానికి నీకు పెద్దగా మోటివ్ ఉండదు. జస్ట్ బేసిక్‌లీ ఆడు విలన్ గాబట్టి వాడు ఏదో ఈవిల్ పని చేయాలనుంది. అండ్ దాని తర్వాత 'అమృత' అనేది వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు వాళ్ళ కథ అయిపోతది. మధ్యలో శివ ఎరుకుంటాడు. బికాజ్ వాడి కొడుకు కాబట్టి. సో, నాకు తెలిసినంత వరకు 'దేవు' 'రణ్వీర్ సింగ్' జేస్తాడు. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ దట్ రోల్. అండ్ ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ 'అమృత' అనేది 'దీపిక పడుకోన్‌గా' చూపిచ్చారు. సో, వాళ్ళిద్దరి గొడవ ఉంటది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు పార్ట్ 2 ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అంత ఎక్సైటింగ్‌గా లేదు. బికాజ్ పార్ట్ 1 బాలేనప్పుడు అంటే అంత ఎక్సైటింగ్‌గా లేనప్పుడు లైక్ మనం ఆహ్, సినిమా గురించి ఏం చెప్తాం? పెద్దగా లైక్ నెక్స్ట్ పార్ట్‌కి ఎక్సైట్ అవ్వడానికి ఏముంది? ఇట్స్ నాట్ లైక్ 'కేజీఎఫ్' అండ్ 'సలార్'. ఇప్పుడు 'సలార్‌లో' ఆహ్,
ఆ కనెక్షన్ ఉంది. లేకపోతే కేజీఎఫ్‌లో కేజీఎఫ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంది కదా! ఓకే. వాళ్ళు ఇంకేమైనా చేయొచ్చా? 'సలార్‌కి ఏమైనా కనెక్షన్ ఉందా? అని చెప్పుకోవడానికి అలాంటిది ఏం లేదిక్కడ. సో, నీకు ఆ ఎక్సైట్‌మెంట్ అండ్ కనెక్టివిటీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అవసలు ఏమీ లేదు. సో, యాహ్! అండ్ ఇంకోటి లైక్ ఐ వాంటెడ్ 'బ్రహ్మాస్త్ర' టు బి వెరీ గుడ్. బట్ జస్ట్ యూ నో రైటింగ్, డైరెక్షన్ అవన్నీ అంటే ఒక మంచి సినిమాకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏవి లేకపోవడం వల్ల ఈ సినిమాని నచ్చడం చాలా కష్టం. బట్ ఇందాకడ చెప్పినట్లాగా తీసే విధానం వాళ్ళు చేసే ప్రయత్నం మనం మెచ్చుకుంటాం గానీ, పెద్దగా నచ్చడానికి, ఎంటర్‌టైన్ చేయడానికి ఏం లేదు. సో, అండ్ ఇంకోటి మళ్ళీ ఆ ప్లానింగ్ గురించి రావాలంటే అది ఎంత స్టూపిడ్ అంటే అంత స్టూపిడ్. వాళ్ళు ఇప్పుడే పార్ట్ 2 తీసి ఇంకో 3 సంవత్సరాల్లో తీయడం అనేది నాకు తెలిసి ఇది కూడా ఇది కూడా తీయడానికి ఒక 10 సంవత్సరాలు పడుతది. సో, దట్ ఈస్ దట్ ఈస్ దట్. సో, మొత్తానికి కంక్లూడ్ చేయాలంటే ఈ సినిమా థియేటర్‌లో చూడొచ్చు. లేకపోతే ఓటీటీలో వెయిట్ చేయొచ్చు. చాయిస్ ఈస్ యువర్స్. నిర్ణయం మీది. మీకేది బెస్ట్ సూట్ అయితే మీరు జేసుకోండి. బట్ దట్ ఈస్ అవర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్. సారీ ఇంకోటి కొన్ని సీన్స్ గురించి అవి చెప్పడం నాకు పెద్దగా లైక్ అవన్నీ చేయాలంటే పాడ్‌కాస్ట్ ఇంకా లెంగ్తీగా ఉంటది. బట్ ఇవన్నీ కవర్ చేయడానికి నా ప్రయత్నం. అండ్ జస్ట్ నాకేం నచ్చిందో, ఏం నచ్చలేదో చెప్పడానికి ఇట్లా రివ్యూ చేస్తున్నా. సో, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ new episode or see you all in the next episode very soon. Thank you so much for listening once again. Bye bye. Good night. Take care.